హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ లలిత త్రిపుర సుందరి దయ వల్ల అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. ఇవాళ ఫ్రెండ్స్ ఇవాళ ముచ్చట ఏంటిదని అంటే భార్య భర్తల బంధం ఎలా ఉండాలి అని చెప్పబోతున్నా మిత్రమా. భార్య భర్తల బంధం కంటికి చెయ్యికి సంబంధం ఉన్నట్టు ఉండాలి. ఏ శరీరంలో ఏ అవయవానికి దెబ్బ తాకినా కన్నే ఏడుస్తుంది మిత్రమా. చెయ్యి ఆడికి పోతుంది ముట్టడానికి, కానీ ఇంకా ఏ అవయవం ఏం చెయ్యది. అంటే అవి వేసే పనులు అవి వేస్తాయి మిత్రమా. కానీ కన్నుకు చెయ్యికి చాలా సంబంధం ఉంటుంది. అలా భార్య భర్తల బంధం కలిసిమెలిసి ఉండాలి మిత్రమా. కాలుకు చెయ్యికి కన్నుకు ముక్కుకు ఏడ దెబ్బ తాకినా కన్నే ఏడుస్తుంది. అట్లుంటేనే మన బంధానికి విలువ, మనకు ప్రజల్లో విలువ, భార్య భర్తలకు విలువ. భార్య మంచిగా ఉంటే భర్తకు విలువ, భర్త మంచిగా ఉంటే భార్యకు విలువ. ఫంక్షన్లకైనా పెళ్ళిళ్ళకైనా పురుడుకైనా ఎక్కడైనా భర్త మంచోడైతే భార్యకు అన్నీ సుఖమే, అంతా సంతోషమే. కానీ భర్త మంచోడు కాక ఉంటాడు అనుకో, భార్యకు అన్నీ వేస్టే, వ్యాల్వి కూడా ఇయ్యరు మిత్రమా. భార్య మంచిదైతే భర్తకు కూడా. కానీ భార్యను అందరూ బహిరంగంగా అనరు, కానీ భర్తనైతే అందరు బహిరంగంగా అంటారు, నీ భర్త మంచోడు కాదని. ఖచ్చితంగా మిత్రమా, భార్య భర్తల బంధం అంత విలువైంది. దాన్ని విలువనే ఉంచుకోండి, వేస్ట్ చేసుకోకండి. ఈ వెంపరలాడే జీవితం కోసం, ఒక క్షణం సుఖం కోసం పిసపిస చేసుకోకండి జీవితాన్ని. భార్య భర్తలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యో మా బతికిట్లుందని ఎంతోమంది బాధపడతాను. ఉన్న వాటిని అసలే చేజార్చుకోకండి. జీవితం అంటే చాలా విలువైంది. ఒక క్షణం ఒక కోటి రూపాయలు ఇచ్చినా దొరకదు. ఒక రోజులో ఒక క్షణం అంటే ఒక నిమిషం. కోటి రూపాయలు ఇచ్చినా దొరకది. దాన్ని చేజార్చుకోకండి. భార్య భర్తల బంధం అంత గొప్పది, అవునా కాదా మిత్రమా? భార్య భర్తలు కలిసి ఉంటే విశ్వాన్ని జయించవచ్చు మిత్రమా. ఖచ్చితంగా విశ్వమే మీ చేతికి వస్తుంది. అంత గొప్ప బంధం. ఆ బంధాన్ని మించిన బంధం లేనే లేదు. ఒక ఫోటోలా పిల్లలు, అల్లుళ్ళు, బిడ్డలు అవన్నీ పెట్టిర్రు ఒక ఛానల్లో సుమ. అయితే అన్నీ తీసేసి లాస్ట్ కల్లా భర్తనే ఉంచుకుంది ఆ పెద్ద ఆవిడ. ఒక 50-60 మంది ఆమె కన్న పిల్లలందరూ మనవరాలు. అంటే అంత గొప్ప బంధం. ఆమె ఆయనను ఎందుకు ఉంచుకుంది? మరి కొడుకునో బిడ్డనో ఎవరినైనా ఉంచుకోవచ్చు కదా పక్కన. ఆ భర్తనే ఉంచుకుంది. భర్త ముసలోడైనా, కాలిరిగిన, కన్ను పోయినా భర్తే మిత్రమా. తస్మాన్ జాగ్రత్త. భర్తకు వాల్యూ ఇవ్వండి, భార్యకు భర్త కూడా ఇవ్వాలి వాల్యూ. అంత ఇస్తేనే అది కరెక్టు అవుతుంది. ఆ బండి సాఫీగా జాగుతుంది మిత్రమా, అవునా కాదా? బాయ్ మిత్రమా.